హరే కృష్ణ. మంత్రా టు ధామ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక గుర్రం ఉండేది. ఒకరోజు ఆ గుర్రం పారిపోయింది. ఊరి జనం వచ్చి, అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది అన్నారు. రైతు ఏమీ అనకుండా చూద్దాంలే అనుకున్నాడు. మర్నాడు ఆ గుర్రం తనతో పాటు మరో 4 గుర్రాలను తీసుకువచ్చింది. జనం వచ్చి, అబ్బా నీది ఎంత అదృష్టం అన్నారు. రైతు మళ్ళీ ఏమీ అనకుండా చూద్దాంలే అనుకున్నాడు. ఆ గుర్రాన్ని ట్రైనింగ్ చేస్తూ రైతు కొడుకు కింద పడి కాళ్ళు విరుక్కొట్టుకున్నాడు. జనం వచ్చి ఎంత దుఃఖం అన్నారు. రైతు మళ్ళీ ఏమీ అనకుండా చూద్దాంలే అనుకున్నాడు. మర్నాడు యుద్ధం వచ్చింది. ఊరిలో ఉన్న యువకులందరినీ రాజుగారు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ కాలు విరిగిన కారణంగా ఈ రైతు కొడుకు ఇంట్లోనే ఉండిపోయాడు. ఇప్పుడు చెప్పండి, గుర్రం పోవడం కష్టమా? అది తిరిగి రావడం సుఖమా? కాలు విరగడం దుఃఖమా? యుద్ధానికి పోకుండా ఉండడం సుఖమా? ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. మన జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు చాలా హ్యాపీగా ఉంటాము. సడన్గా మర్నాడు ఏదో చిన్న సమస్య రాగానే చాలా బాధపడిపోతాం కదా. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? సుఖం వచ్చినప్పుడు బాగుంటుంది, కానీ అది ఎందుకు ఎక్కువ కాలం ఉండదు? బాధ వచ్చినప్పుడు మనం ఎందుకు అంతలా కుంగిపోతాము? స్కూల్లో తక్కువ మార్కులు వచ్చినా, ఫ్రెండ్స్తో గొడవ అయినా, ఇంట్లో నాన్న తిట్టినా మనం వెంటనే డల్ అయిపోతాము. మరి ఈ కష్ట సుఖాలను ఎలా తట్టుకోవాలి? వీటికి చెక్ పెట్టే అద్భుతమైన మార్గాన్ని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి చెప్పారు. అదే భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకం. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈ శ్లోకం గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ శ్లోకాన్ని నేర్చుకుందాము. మాత్రా స్పర్శాస్తు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ శీతోష్ణ సుఖదుఃఖదాః సుఖదుఃఖదాః శీతోష్ణ సుఖదుఃఖదాః శీతోష్ణ సుఖదుఃఖదాః మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమా ఆగమా అపాయినా అపాయినా అనిత్యా అనిత్యా ఆగమాపాయినో నిత్యా ఆగమాపాయినో నిత్యా స్థాం స్థితిక్షస్వ స్థాం స్థితిక్షస్వ భారత భారత స్థాం స్థితిక్షస్వ భారత స్థాం స్థితిక్షస్వ భారత ఆగమాపాయినో నిత్యా స్థాం స్థితిక్షస్వ భారత ఆగమాపాయినో నిత్యా స్థాం స్థితిక్షస్వ భారత. ఇప్పుడు శ్లోకం అంతా చెప్పుకుందాము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యా స్థాం స్థితిక్షస్వ భారత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యా స్థాం స్థితిక్షస్వ భారత. దీని అర్థం ఏంటో ఒక్కొక్క పదాన్ని విడదీసి చెప్పుకుందాం. మాత్రా స్పర్శా అంటే, మాత్ర అంటే మన 5 ఇంద్రియాలు: కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. స్పర్శాహ అంటే బయట ఉన్న వస్తువులతో కలిసినప్పుడు కలిగే అనుభవం. కౌంతేయ అంటే కుంతిపుత్రుడైన అర్జున అని అర్థం. శీతోష్ణ అంటే చలికాలం మరియు ఎండాకాలం. సుఖ దుఃఖ అంటే సంతోషం మరియు బాధ కలగడం. ఆగమాపాయినః అంటే ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని అర్థం. అనిత్యః అంటే ఇవి ఎప్పుడూ ఉండవు అని అర్థం, అంటే శాశ్వతం కాదు అని అర్థం. తాం తితిక్షస్వ అంటే వాటిని ఓపికతో భరించు అని అర్థం. భారత అంటే ఓ భరతవంశీయుడా అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే, అర్జున
చలికాలం, ఎండాకాలం ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో మన జీవితంలో కష్టాలు, సుఖాలు కూడా అలాగే వస్తూ పోతూ ఉంటాయి. అవి ఇంద్రియాల వల్ల కలిగేవి మాత్రమే. కాబట్టి వాటిని చూసి భయపడకుండా ఓపికతో భరించడం నేర్చుకో అని చెబుతున్నారు. ఒక మంచి ఉదాహరణ చూద్దాం. మనకి ఇప్పుడు ఎండాకాలం అనుకోండి, చెమటలు పట్టేస్తాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? అబ్బా, ఎండలు ఎక్కువయ్యాయి, నేను వంట ఇంట్లో ఉండలేను, వంట చేయలేను అని అనుకుంటామా? లేదు కదా. సర్లే, ఇంకో నెల రోజులు ఉంటే వానలు పడతాయిలే అని ఓర్చుకుంటాము. అలాగే చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయాలంటే వణుకుతాం. కానీ పూజలు చేసేవాళ్ళు, ధనుర్మాసంలో దేవాలయాలు వెళ్ళేవాళ్ళు, తిరుమలలో పొర్లుదండాలు పెట్టాలి అనుకునేవాళ్ళు చలికాలం అయినా కూడా చేయక తప్పదు. అంటే కాలంతో పాటు వచ్చే మార్పులను మనం ఎలాగైతే భరిస్తామో కష్టాలను కూడా అలాగే భరించాలి. ఉదాహరణకి మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అనుకోండి. అది తింటే నాలుకకు సుఖం కలుగుతుంది. అదే వేడివేడి టీ తాగితే నాలుక కాలుతుంది. ఇక్కడ సుఖ దుఃఖాలు కేవలం మన చర్మం లేదా నాలుకకు తగిలే స్పర్శ వల్ల మాత్రమే కలుగుతున్నాయి. అంటే అవి మనసుకి, శరీరానికి, ఇంద్రియాలకి సంబంధించినవే కానీ లోపల ఉన్న ఆత్మకి సంబంధం లేదు. కృష్ణుడు ఏమంటున్నారంటే ఇవి అనిత్యం, అంటే ఉండవు అని అంటున్నారు. వాటిని చూసి ఎక్కువ పొంగిపోవద్దు, కృంగిపోవద్దు అంటున్నారు. అర్జున, నువ్వు నీ ధర్మాన్ని చెయ్యి. ఈ బంధువులు, స్నేహితులు అన్న భావన కేవలం ఈ శరీరానికి సంబంధించిందే. ఇవి చలి, వేడి లాంటివే కాబట్టి వీటిని తట్టుకో అంటున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? ఈ రోజుల్లో మనకు స్ట్రెస్ ఎక్కువైపోతోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ప్రపంచం అంతమైపోయిందేమో అనుకుంటాము. డబ్బులు తక్కువైతే జీవితం వేస్ట్ అనుకుంటాము. ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కృష్ణుడు మనకు ఇక్కడ ఇచ్చే మెడిసిన్ ఏంటంటే తితిక్ష, అంటే ఓర్పు, టాలరెన్స్. ఏ సమస్య వచ్చినా ఇది కూడా దాటిపోతుంది అని నమ్మడమే తితిక్ష. మనం భగవంతుని సేవలో బిజీగా ఉంటే ఈ చిన్న చిన్న కష్ట సుఖాలు మనల్ని ఏమీ చేయలేవు. ఎలాగైతే సముద్రంలో కెరటాలు వస్తూ పోతూ ఉంటాయో మన జీవితంలో సమస్యలు కూడా అలాగే వస్తాయి, పోతాయి. సరే, మరి కష్టం వస్తే ఏం చేయాలి అని మీరు అడగవచ్చు. మీకు తెలుసా, గొప్ప భక్తురాలైన కుంతీదేవి కృష్ణుణ్ణి ఏమని కోరుకుందో? కృష్ణ, నాకు ఎప్పుడూ కష్టాలే ఇవ్వు, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు నేను నిన్ను ఎక్కువగా తలుచుకుంటాను అని అడిగింది. అది భక్తుడి స్థాయి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనల్ని మోటివేట్ చేస్తున్నారు. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా తట్టుకునే స్థాయిని మనకు ఇస్తున్నారు. ఓర్చుకో అని చెబుతున్నారు. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్న భగవద్గీతను తీసుకొని అందరూ చదవండి. హరే కృష్ణ.